హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి విన్ఫెస్ట్ VF6 యొక్క డీటెయిల్ వాక్ రౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో విన్ఫెస్ట్ అనేది కొత్త కంపెనీ మన ఇండియాలోకి ఎంటర్ అయింది. ఇది ఒక వియత్నాం బేస్డ్ కంపెనీ. ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మాత్రమే సేల్ చేస్తుంది అండ్ అది కూడా కొంచెం ప్రీమియం సెగ్మెంట్గానే, బట్ ప్రైస్ మాత్రం చాలా వర్త్ అయితే ఉంటుంది. సో ముందుగా ప్రైస్ గురించి మాట్లాడితే టోటల్ 3 వేరియంట్స్తో లాంచ్ అయింది. అంటే 2 అనుకోవచ్చు. బేసికల్గా అయితే ఎర్త్ అనేది బేస్ మోడల్ ఉంటుంది, చాలా ఫీచర్స్ అండ్ రేంజ్ అనేది మిస్ అవుతాయి అందులో. నెక్స్ట్ విండ్ అండ్ విండ్ ఇన్ఫినిటీ, ఈ రెండింటికి డిఫరెన్స్ ఒక్కటే, పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. ఈ రెండు కూడా టాప్ మోడల్ అని అనుకోవచ్చు. మీరు చూస్తుంది విండ్ ఇన్ఫినిటీ ఇది. సో ప్రైస్ వచ్చేసి 16.49 lakhs నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి 18.29 lakhs ఎక్స్షోరూమ్ టాప్ అండ్ ఎండ్ అవుతుంది. ఆన్ రోడ్ మీరు అడుగుతుంటారు కాబట్టి 17.5 ఎస్టిమేటెడ్గా బేస్ మోడల్ ఉంటుంది హైదరాబాద్గా, అండ్ టాప్ ఎండ్ వచ్చే వరకు 19.5 వరకు అయితే వెళ్తుంది ఎస్టిమేటెడ్గా. సో ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటీ ప్లేస్కి ఆల్మోస్ట్ మనకు ఒక 70,000 రూపీస్ పానరామిక్ సన్ రూఫ్ కోసం అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. కలర్స్ కూడా ఆల్మోస్ట్ మనకు 6 కలర్స్లో లాంచ్ అయింది. మీరు చూస్తుంది జెట్ బ్లాక్, దీంతోపాటు సిమ్సన్ రెడ్ ఒకటి అండ్ జింత్ గ్రే ఒకటి. మీరు చూడు 3 కలర్స్ అయితే షోరూంలో ఉన్నాయి. నేను 3 ఫొటోస్ అనేవి యాడ్ చేస్తాను. అండ్ దీంతోపాటు అర్బన్ మింట్ ఒక కలర్ ఉంది, సిల్వర్ ఉంది, వైట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. సో బేస్ మోడల్కి టాప్ మోడల్కి ఆల్మోస్ట్ ప్రైస్ డిఫరెన్స్ అనేది 2 lakhs వరకు అయితే ఉంది. మరి 2 lakhsలో ఏమేమి ఫీచర్స్ మిస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరు చూస్తుంది ఇప్పుడు టాప్ మోడల్ రివ్యూ, తొందరలో బేస్ మోడల్ రివ్యూ కూడా తీసుకొస్తాను. ఆ రెండింటికి కంపారిజన్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. బట్ బేస్ మోడల్ రివ్యూ ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కొత్త వ్యూవర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. లైక్ షేర్ కూడా కొట్టేస్తే వీడియో తొందరగా స్టార్ట్ చేద్దాం మనం. ముందుగా కీస్ చూస్తే టాప్ మోడల్లో బాడీ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా అన్ని కీస్ అనేవి కలర్స్ మ్యాచ్ అవుతున్నాయి. అండ్ అలారం ఉంటుంది, లాక్ ఆన్ అన్లాక్, బూట్ ఓపెన్ ఉంది. బట్ పవర్ టెయిల్ గేట్ అయితే కాదు మనకు. పవర్ టెయిల్ గేట్ ఓన్లీ VF7 టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. సరే, లుక్స్లో ఫ్రంట్ నుంచి చూస్తారా, వి లోగో, విన్ఫెస్ట్ వాళ్ళ లోగో అండ్ వాళ్ళ యొక్క డిజైన్లో వి లోగో కిందనే మనకు ఫ్రంట్ కెమెరాస్ 360 ఉన్నాయి. అండ్ DRLs కూడా V షేప్గానే తీసుకున్నారు మనకు. సో ట్రెడిషనల్ డిజైన్గా బాగుంది ఇది మనకు, స్లిక్ డిజైన్గా. బంపర్స్ పైన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తారు, దాంట్లోనే ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ లేవు. మరి త్రో ఎలా ఉంటుంది నైట్ టైంలో అనేది ఒకసారి మనం టెస్ట్ రైడ్కి వెళ్ళేటప్పుడు చెప్తాను మీకు. సో కింద మనకు రెడార్ అని ఉంది. ADAS లెవెల్ 2 ఓన్లీ టాప్ వేరియంట్లో వస్తుంది. లైక్ బ్లైండ్ స్పాట్, లేన్ సెంటర్, లేన్ చేంజ్, లేన్ కీప్, ఎమర్జెన్సీ లేన్ కీప్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, రేర్ కాస్, ట్రాఫిక్ అలర్ట్, హై బీమ్ అండ్ డ్రైవర్ డ్రౌన్నెస్, ఇవన్నీ కూడా ADAS లెవెల్ 2 ఉన్నాయి. డైమెన్షన్స్ 4.24 మీటర్ లెంత్, అంటే ఆల్మోస్ట్ క్రీటా, మనకు BYD ఆటో 3 ఈ సెగ్మెంట్ కాంపిటీషన్ వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 190 వరకు ఉంది. అండ్ 2.73 మీటర్ వీల్ బేస్ లాంగ్గానే ఉంది. అండ్ 210 వెయిట్ వస్తుంది ఈ కార్ది. వీల్స్ వచ్చే వరకు మనకు మెషిన్ కట్ 18 inches అలాయ్స్ వస్తాయి. బేస్లో అయితే 17 inches సిల్వర్ అలాయ్స్ వస్తాయి. 225, 55 ఆర్ 18 inches ప్రొఫైల్ అనేది టైర్ని యూజ్ చేశారు. డిస్క్ బ్రేక్స్ కూడా నాకు 4 డిస్క్ బ్రేక్స్ అనేవి స్టాండర్డ్ బేస్ మోడల్ నుంచే వస్తాయి. స్టాపింగ్ పవర్ చాలా బాగుంటుంది, ఎలక్ట్రిక్ కార్స్లో ఉండాలి కూడా. వెనకాల సస్పెన్షన్ వచ్చేసి కంట్రోల్ బ్లేడ్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అంట, టెస్టర్లో చెప్తాను ఏంటి. అండ్ 360 కెమెరాస్ ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్ లెఫ్ట్ సైడ్ ఫెండర్కి ఉంది. ఛార్జింగ్ ఆప్షన్ 7.2 kW AC ఛార్జర్ ఇస్తారు. అండ్ 100 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 10 to 70%, 25 minutesలోనే ఛార్జ్ అయిపోతుందంట. ఇంక బ్లాక్ కలర్కి ఈ క్రోమ్ హైలైట్స్ విండోస్కి చాలా బాగా సూట్ అయ్యాయి. రూఫ్ రైల్స్ కూడా ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. పానరామిక్ గ్లాస్ రూఫ్ కూడా ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా వెనకాల నుంచి చూస్తే కనుక ఇది కూడా ఫ్రెష్ లుక్స్ డిజైన్, మనకు కొత్త కంపెనీ కదా మన ఇండియాకి వచ్చింది, కొత్త డిజైన్స్ ఉన్నాయి. సో వాళ్ళ యొక్క V డిజైన్ యొక్క DRL ఆఫ్ టెయిల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు మనకు. సో చాలా బాగుంది డిజైన్ అనేది. అండ్ VF6 బ్రాండింగ్ ఉంటుంది మనకు. రివర్స్ కెమెరా అనేది ఇక్కడ వస్తుంది, LED నంబర్ ప్లేట్ లైట్స్ దగ్గర. స్టాప్ ల్యాంప్ కింద ఉంది. బంపర్స్ అనేవి కొంచెం హార్డ్ ప్లాస్టిక్స్గా యూజ్ చేశారు మనకు. కింద బిలో సైడ్గా సెన్సర్స్ కూడా ఉన్నాయి మనకు, అక్కడే చూశాను. ఇది టాప్ వేరియంట్. అండ్ దీంట్లో మనకి ఇండికేటర్స్ ఇవన్నీ బంపర్స్లోనే ఉన్నాయి, రిఫ్లెక్టర్స్ లాగా. టాప్ వేరియంట్ కాబట్టి వైపర్, డిఫాగర్, స్టాప్ ల్యాంప్ ఉంటుంది. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా వచ్చేస్తుంది. బూట్ స్పేస్ మాట్లాడదాము. సో కీస్ ద్వారా జస్ట్ అన్లాక్ అవుతుంది. పవర్ టెయిల్ గేట్ లేదు. పవర్ టెయిల్ గేట్ కూడా ఓన్లీ VF7 టాప్ వేరియంట్లో ఉంది. VF7 ఆల్రెడీ మన ఛానల్ వీడియో ఉంది, ఒకసారి చూసేయండి. బూట్ స్పేస్ గురించి కూడా మాట్లాడితే 423 liters బూట్ స్పేస్. సో సెగ్మెంట్ వైజ్గా కాంపిటీషన్లో తట్టుకుంటుంది, మంచి బూట్ స్పేస్ అమౌంట్ ఇస్తుంది. ఫ్లాట్ ఫ్లోర్గా ఉంది. 2 ట్రాలీ బిగ్ సైజ్ ఈజీగా వచ్చేస్తాయి మనకు, సూట్ కేసెస్. అండ్ 60/40 స్ప్లిట్ సీట్స్ కూడా ఉన్నాయి. స్పేర్ వీల్ అనేది మధ్య కామెంట్ ట్రెండింగ్ అయిపోయింది. ఏ కార్లో కూడా స్పేర్ వీల్ రావట్లేవు, ఓన్లీ పంక్చర్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో పార్సల్ ట్రే, స్పేర్ వీల్ అనేది మీరు మర్చిపోవాలి, ఇప్పటి నుంచి అన్ని కార్స్లో ఇవ్వట్లేరు కామన్గా. అదొక ట్రెండింగ్ అయిపోయింది మనకు. సో కింద కూడా లేదు మనకు స్పేర్ వీల్ అనేది. సో సస్పెన్షన్ ఫ్రంట్లో అయితే ఇండిపెండెంట్ మ్యాక్ పర్సన్ ఇస్తున్నారు, వెనకాల మనకు కంట్రోల్ బ్లేడ్ ఇస్తున్నారు. దాని ఇంటీరియర్ వెళ్దాం. ఇంకా
ఇంకా ఇంటీరియర్కి వచ్చే వరకు మనకు బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ని యూజ్ చేశారు ఈ కార్కి వచ్చే వరకు స్పెసిఫిక్గా. అండ్ వేగన్ లెదర్ అంటే స్టీరింగ్ కూడా ఇదే. బేస్ మోడల్లో ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, దీంట్లో వేగన్ లెదర్ వస్తుంది. కంఫర్ట్ చూద్దాము. కంఫర్ట్ అయితే అండర్ థై సపోర్ట్ చాలా పూర్ అంటే చాలా పూర్ ఉంది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీరు చూశారు కదా, లాంగ్ డ్రైవ్స్కి అస్సలు బాగుండదు. నీ రూమ్ సరిపోతుంది, హెడ్ రూమ్ కూడా సరిపోతుంది, బట్ అండర్ థై సపోర్ట్ చాలా బ్యాడ్ ఉంది. పానరామిక్ గ్లాస్ రూఫ్ ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ చాలా పెద్దగా ఇచ్చారు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి, కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఆర్మ్ రెస్ట్లో మనకు చూడవచ్చు. వెనకాల ఏసీ వెంట్స్ ఉన్నాయి అండ్ యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి. అందరూ టైప్స్కి అప్గ్రేడ్ అవుతుంది, ఇంకా వీళ్ళు యూఎస్బీ వేస్తున్నారు, బట్ యూఎస్బీ బెటర్ అంటాను నేనైతే. డాష్ బోర్డ్ వ్యూ అనేది చూడండి, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫ్రంట్ వెళ్ళి మనకు లేటెస్ట్ డిజైన్ ఉంది అండ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి 7 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి మనకు. అండ్ కాపర్ ఫినిష్ హైలైట్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ సాఫ్ట్ మెటీరియల్ బ్రౌన్ ఫినిష్లో చాలా బాగా యూజ్ చేశారు. స్పీకర్స్ కూడా ఈ పర్టికులర్ టాప్ మోడల్లోనే 8 స్పీకర్స్ వస్తాయి. బేసిక్గా అయితే బేస్ మోడల్ 6 స్పీకర్స్ అనేవి వస్తాయి మనకు. రండి ప్యాసింజర్ సైడ్ నుంచి చూసినట్టయితేను, సో ఫ్రంట్ వచ్చే వరకు ఇందులో కూడా టాప్కి బేస్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్లీ సాఫ్ట్ మెటీరియల్స్ ఉన్నాయి. గ్లోవ్ బాక్స్ వచ్చే వరకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి. ఫ్రంట్లో మనకు వెంటిలేటెడ్ సీట్స్ ఓన్లీ టాప్ మోడల్లో మాత్రం వస్తాయి అండ్ డ్రైవర్ సీట్ 8-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. బేస్లో 6-వే మాత్రమే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడితే చాలా బాగుంది. డోర్స్ కానీ హుడ్ క్వాలిటీ అంత మెటల్ చాలా బాగా యూజ్ చేశారు. ABS, CBD, బ్రేక్ అసిస్ట్, ESC, ట్రాక్షన్ కంట్రోల్, TPMS, ROM, 360 కెమెరా, ఐసోఫిక్ చేల్సిస్, ఇంబాయిజలైజర్ అండ్ 7 ఎయిర్ బ్యాగ్స్ లాంటివి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ వచ్చాయి. భారత్ ఎన్క్యాప్ నుంచి కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది గెలిచేసుకుంది మనకు VF6 అండ్ VF7. రిక్వెస్ట్ సెన్సర్ డ్రైవర్కి ఉన్నది. సో డ్రైవర్ సైడ్ నుంచి డాష్ బోర్డ్ అనేది ఇలాగుంటుంది. చాలా మిస్ అయినట్టుగా అనిపిస్తుంది కదా, అది కూడా మాట్లాడతాను ఏంటనేది. ఫస్ట్లీ మనకు డ్రైవర్ డోర్స్లో వెళ్ళినట్టయితే ఆల్ పవర్ విండోస్ కూడా 1 టచ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మనకు సింగిల్ టచ్లో. డ్రైవర్ సీట్ 8-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది, బేస్లో అయితే 6-వే మాత్రమే ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్ ఉంది బేస్కి టాప్కి. సో ఎక్కడ మనకు పుష్ బటన్ స్టార్ట్ లాంటివి ఉండవు, అవసరం లేదు మనకు. బేసిక్గా ఎలక్ట్రిక్ కార్స్లో మనం MG కాంబైట్ నుంచి చూస్తున్నాం కదా, అదే టెక్నాలజీగా మనకు తీసుకున్నారు. ఫస్ట్లీ డాష్ అనేది చూడండి చాలా ప్రీమియంగా ఉంది. బ్రేక్ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. 2 టైమ్స్ ప్రెస్ చేసినా స్టార్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ రెడీ అయిపోతుంది మీకు. ఇంకా స్క్రీన్ అనేది పెద్దగా ఉంది, బట్ డ్రైవర్ సైడ్ ఫేస్ చేసి ఉంది. మీరు చూసినట్టయితే యాంగిల్ అనేది ఆల్మోస్ట్ ఒక 15 to 20 degrees డ్రైవర్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే క్లస్టర్ మిస్ అయింది మనకి. ఇక్కడ క్లస్టర్ అనేది ఇవ్వట్లేరు కాస్ట్ కటింగ్లో. హెడ్సప్ డిస్ప్లే ఉంది, బట్ అది మినిమల్ ఇన్ఫర్మేషన్, స్పీడో, ఇండికేషన్స్ అవి మాత్రమే చూపిస్తుంటుంది కాబట్టి అంతా కూడా మనకు దానిపైన ఫోకస్ చేయలేము. క్లస్టర్ తీసేసి ఇన్ఫోటైన్మెంట్లో క్లస్టర్ కొద్దిగా ఇచ్చేసారు పార్ట్గా. సో ఏసీ కంట్రోల్స్ కానీ, లైట్స్ కంట్రోల్స్ కానీ, హెడ్ లైట్స్ అన్నీ కూడా ఇందులోనే వచ్చేసాయి. సో ఇది మనకు 12.9 ఇంచ్ టచ్ స్క్రీన్తో వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే. 360 కెమెరాస్ క్వాలిటీ కూడా, రెజల్యూషన్ డీసెంట్ ఇనఫ్ అంట నేనైతే. మీరు గ్రాఫిక్స్ కూడా కార్వి చూసినట్టయితేను మరీ వరస్ట్ కాదు, మరీ సూపర్ అని చెప్పలేను, డీసెంట్ మేనేజ్ చేశారు. ఇందులోనే డ్రైవర్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్, స్పీడో కానివ్వండి, రేంజ్ చూపిస్తుంది డ్రైవ్ మోడ్స్తో పాటు. అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. సో ఈ మధ్య కారో లేకపోతే PS అర్థమవుతలే మనకి కార్స్ అన్నీ కూడా. అండ్ OTA అప్డేట్స్ రిమోట్ కంట్రోల్ ద్వారా మనకు AC కానివ్వండి, విండోస్, లొకేషన్, స్టేటస్, OTA ఇన్స్ట్రక్షన్స్, అలర్ట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా చూసిన లైట్స్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్వి, దాంతోపాటు వెహికల్లో మనకు డోర్స్, వైపర్, ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడా జనరల్ సెట్టింగ్స్లో లాంగ్వేజెస్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్టింగ్స్ రెగ్యులర్గా ఉండేటివి. హెడ్ లైట్స్ కూడా ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవాలి, దానికి కూడా సపరేట్ కంట్రోల్స్, రాను ఫిజికల్ కంట్రోల్స్ అన్నీ తీసేస్తున్నారు మనకు, ఫిజికల్ బటన్స్. సో AC వెంట్స్ డ్రైవర్ సైడ్ ఫేస్ చేసిన కాబట్టి 2 సపరేట్గా ఇస్తున్నారు. సో ప్యాసింజర్ లేదనుకున్నాం, బట్ వాళ్ళకి సపరేట్గా 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, టోటల్ 5 వెంట్స్ ఉన్నాయి. డిజైన్ కోసం మళ్ళీ 5 వెంట్స్ చేశారు. డ్రైవ్ సెలెక్టర్ కూడా ఇక్కడ ఇచ్చారు, బట్ పిల్లలు ఉన్నట్టయితే సడన్గా ప్రెస్ చేసి రివర్స్ గేర్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కష్టంగా ఉంటుంది. సో ఇదైతే డిజైన్ బాగుంది, బట్ నాకంత ప్రాక్టికల్గా అనిపించట్లేదు. సో ఇక్కడ నెట్ స్టోరేజ్ స్పేస్ ఉంది, ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు మనకి ఈజీగా. స్టోరేజ్ స్పేస్ ఖాళీ స్పేస్ ఉంది. కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఒక వాల్యూమ్ బటన్, రోలర్, పవర్ బటన్, యాజర్ లైట్ అండ్ పవర్ విండో బటన్స్ ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ పైన నాకు ఎక్కడ కనిపించలేదు, దాని బదులుగా 12 volts సాకెట్ USB సెంటర్ ఆర్మ్రెస్ట్లో ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కాస్ట్ కటింగ్ జరిగిన ఫీచర్. సాఫ్ట్ టచ్గానే ఉంది. వేగన్ లెదర్ స్టీరింగ్ వీల్ వస్తుంది, డీ కట్ ఫ్లాట్ బాటంగా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకు స్టీరింగ్ కంట్రోల్స్ చూసినట్టయితేను రైట్ సైడ్లో ADAS కంట్రోల్ అండ్ క్రూజ్ కంట్రోల్స్ అనేవి ఇందులో వస్తాయి రైట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్ మనకు ఆడియో మీడియా కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్ కూడా హైట్ ఒకటి మాత్రమే రీచ్ లేదు, సారీ. అండ్ ఇక్కడ మనకు ఇండికేటర్స్ కంట్రోల్స్ కానివ్వండి, రైట్ సైడ్లో వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. హెడ్ లైట్స్ కంట్రోల్ టచ్లో ఇచ్చేశారు. ఆటో డిమ్మింగ్ IRVM వస్తుంది అండ్ LED క్యాబిన్ లైట్స్ ఉన్నాయి, గుడ్.
సో లోపల వచ్చే సన్వైజర్లో వ్యానిటరీ మిర్రర్ ఉంది. సో రెండింటికి కూడా డ్రైవర్ కూడా వ్యానిటరీ మిర్రర్ అనేది ఇస్తున్నారు మనకు. బ్లాక్ రూఫ్లో పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. క్లోజ్ కూడా చేసుకోవచ్చు అది మనకు మూన్ రూఫ్ ద్వారా. సో ఇంటీరియర్ అయితే ఇది మనకు ఓవరాల్గా చూసినట్టయితే మెయిన్గా ఇప్పుడు బ్యాటరీ, మోటార్, రేంజ్ అవన్నీ గురించి మాట్లాడదాము. బేస్కి టాప్కి ఉన్న డిఫరెన్సెస్ కూడా చెప్తాను మీకు. ఫస్ట్లీ వేరియంట్లో బేస్ మోడల్ అయితే బ్యాటరీ అయితే ఒకటే ఇస్తున్నారు. బేస్ నుంచి టాప్ వరకు 59.6 kW స్టాండర్డ్ బ్యాటరీ. సో రేంజ్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే మోటార్లో డిఫరెన్స్ తీసుకొచ్చారు. సో దీంట్లో బేస్లో అయితే 130 bhp పవర్, 250 Nm టార్క్ ఇస్తుంది. అదే మిడ్ అండ్ టాప్లో అయితే 150 bhp పవర్ అండ్ 310 Nm టార్క్ ఇస్తుంది. కొంచెం పవర్ అండ్ టార్క్ ఎక్కువగా ఉంటుంది. సో బేస్ నుంచి టాప్ వరకు అన్ని కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తాయి. VF7 లాగా మనకు టాప్లో ఆల్ వీల్ డ్రైవ్ అలా ఆప్షన్ అయితే లేదు మనకు. రేంజ్ డిఫరెన్స్ వచ్చే వరకు బేస్లో 468 అంటున్నారు, టాప్లో 463 అంటున్నారు. ఒక 5 km. బట్ బ్యాటరీ సేమే కాబట్టి అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ మోటార్ చేంజ్ అయింది కాబట్టి టాప్ స్పీడ్లో డిఫరెన్స్ వస్తుంది. అంటే 0 to 100 మనకు బేస్ అయితే 10.5 secondsలో రీచ్ అవుతుంది. ఇదైతే 8.9 secondsలో రీచ్ అవుతుంది 0 to 100. అంతే పెద్ద అది కూడా డిఫరెన్స్ ఏం లేదు. అన్నీ కూడా 3 జనరేటివ్ 3 లెవెల్ రీజన్ ఉంది అండ్ 3 డ్రైవ్ మోడ్స్, ఎక్కువ నార్మల్, స్పోర్ట్తో వస్తుంది. అండ్ ఇది బ్యాటరీ అండ్ రేంజ్ గురించి మాట్లాడితే ఛార్జింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో మళ్ళీ ఒకసారి మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు కాబట్టి బేస్కి టాప్కి ఒకసారి ఫీచర్స్ టక్కన చెప్పేస్తాను. టాప్లో మీకు 8-way ఎలక్ట్రిక్ అడ్జస్ట్ వస్తాయి. సీట్స్ డ్రైవర్ది. బేస్లో 6-way వస్తుంది. వెంటిలేటెడ్ సీట్స్ ఓన్లీ టాప్ మోడల్ వస్తాయి. డ్యూయల్ జోన్ ఏసీ అనేది ఓన్లీ టాప్లో వస్తుంది. బేస్లో సింగిల్ జోన్ వస్తుంది. అండ్ PM 1.0 ఫిల్టర్ కూడా ఓన్లీ టాప్లో వస్తుంది. వెనకాల ఏసీ వెంట్స్ కూడా ఓన్లీ టాప్ మోడల్లో వస్తాయి. వెనకాల ఏసీ వెంట్స్ బేస్లో మిస్ అవుతాయి. పానోరామిక్ గ్లాస్ రూఫ్ అయితే ఓన్లీ టాప్లో వస్తుంది. మిడ్ వేరియంట్లో కూడా రాదు. ఇంకా హీటెడ్ ORVMs కూడా ఓన్లీ టాప్ మోడల్లో వస్తాయి. అవి ఏ వేరియంట్లో రాదు. రూఫ్ రేస్ కూడా ఓన్లీ టాప్లో వస్తాయి. వేగన్ లెదర్ ఓన్లీ టాప్లో వస్తుంది. అంటే మిడ్ అండ్ టాప్లో. మనకి బేస్లో అయితే ఫ్యాబ్రిక్ సీట్స్ అండ్ ఫ్యాబ్రిక్ స్టీరింగ్ వస్తుంది. అడాస్ లెవెల్ 2 మాత్రం ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది. 8 స్పీకర్స్ ఓన్లీ టాప్ మోడల్లో వస్తాయి. మిగతా బేస్ మోడల్లో 6 స్పీకర్స్ వస్తాయి. ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. కాన్స్ అంటే నాకు నచ్చింది నేను రాసుకున్నవి ఏంటంటే వెనకాల సీట్ అయితే అండతే సపోర్ట్ అంత కంఫర్టబుల్గా లేదు. మీరు కూడా ఒకసారి షోరూమ్ వెళ్ళి ట్రై చేయండి. నేను అబద్ధం అనుకుంటే స్పేర్ వీల్ ఇవ్వాల్సింది. అందరూ ఈ మధ్య కాస్ట్ కటింగ్ చేస్తున్న. పార్సెల్ ట్రే కూడా కాస్ట్ కటింగ్లో పోయింది. ఈసారి క్లస్టర్ కూడా కాస్ట్ కటింగ్లో పోయి ఇన్ఫర్టైన్మెంట్లో స్క్రీన్ యాడ్ చేసేసారు. ORVM హెడ్లైట్స్ కంట్రోల్స్ సపరేట్గా అట్లీస్ట్ ఇచ్చుంటే బాగుండే. ఫిజికల్ కంట్రోల్స్ అది కూడా మనకి ఇన్ఫర్టైన్మెంట్లో ఇచ్చేయడం స్క్రీన్లో నాకు అంత నచ్చలేదు. డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం డైవర్షన్ అవుతాము. వైర్లెస్ ఛార్జింగ్ ఈ ప్రైస్లో మిస్ అయింది. టాప్ మోడల్ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చేదండి ఈ మధ్య కామన్ ఫీచర్ అది. సో అది మిస్ అయింది. అండ్ గేర్ సెలెక్టర్ పొజిషన్ అయితే పక్కన మనకు ప్యాసింజర్ సీట్లో పిల్లలు ఉన్నట్టయితే ఆడుతూ సడన్గా గేర్ని ప్రెస్ చేస్తే కనుక రివర్స్ కానీ న్యూట్రల్ ఏదైనా ప్రెస్ చేస్తే పార్కింగ్ కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కొంచెం పొజిషన్ మార్చుకుంటే బాగుండేది. ఇది కొంచెం డిజైన్స్ వైజ్గా ఫీచర్స్ వైజ్గా నాకు కాన్స్ అనిపించాయి. బట్ ప్రోస్ కూడా అంతే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ 2026 జూలై 28 వరకు కూడా మీకు DC ఫాస్ట్ ఛార్జింగ్ ఫ్రీ అయితే వస్తుంది ఈ కార్లో. ఇక్కడ కూడా 3 years ఫ్రీ మెయింటెనెన్స్. కొత్త కంపెనీ కదా, మెయింటెనెన్స్ ఎంత ఉంటుందో, చార్జెస్ ఎంత వేస్తారో అని భయపడాల్సిన అవసరం లేదు. సర్వీస్ సెంటర్లో మీరు 3 years వరకు ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ వెహికల్కి వచ్చేసి 7 years or 1.6 lakhs kilometers వరకు వారంటీ అనేది ఇస్తుంది. ఇంకా బ్యాటరీ వారంటీ చాలామంది అడుగుతుంటారు కాబట్టి 10 years or 2 lakhs kilometers బ్యాటరీ వారంటీ అనేది ఇస్తున్నారు. సో బేఫికర్ 10 years వరకు రాముడవరం రాకసవరం. ఇక ఈ కార్ని చూడాలనుకుంటే మన హైదరాబాద్లో 2 షోరూమ్స్ ఓపెన్ అయ్యాయి. ఒకటి బేగంపేటలో ఉంది, ఇంకోటి గచ్చిబౌలి రాయదుర్గం దగ్గర కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్లో అవుతుంది. మీరు విజిట్ చేయండి. మన ఛానల్ పేరు చెప్తే సోన్ డెలివరీస్ కానీ కలర్స్లో విషయంలో కానీ ఏదైనా ఒకటి సెట్ చేద్దాం. మన ఛానల్ ద్వారా మన మేనేజర్స్ ఆల్రెడీ మాట్లాడబెట్టాను. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. డెలివరీస్ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్న 22nd నుంచే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పర్చేస్ చేయొచ్చు. క్రీటా EV కానీ, BYD ఆటో 3 కానివ్వండి, లేదంటే MG విన్సర్ EV ఈ సెగ్మెంట్లో చూస్తున్నట్టయితే ఈ ప్రైస్లో మనకు 20 lakhsలో ఆన్ రోడ్లో మనకు కార్ కావాలి విత్ ఆల్మోస్ట్ 450 రేంజ్తో అనుకున్నట్టయితే డెఫినెట్లీ ఒక కొత్త కంపెనీని అయితే మనము ట్రై కూడా చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే రివ్యూ. మీకు నచ్చింది అనుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే తొందరలోనే దీని బేస్ మోడల్ అండ్ VF7 టాప్ మోడల్ అండ్ అన్నిటి కార్ల యొక్క టెస్ట్ రైడ్ వీడియోస్ చాలా పెండింగ్ ఉన్నాయి. ఓనర్షిప్ రివ్యూస్ చాలా అయిపోయి మధ్య కాబట్టి కొంచెం నేను అక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను వాక్ రౌండ్స్లో. సో తొందరలో అవి కూడా కంప్లీట్ చేసేస్తాను నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీకోసం. మన ఛానల్లో రీసెంట్గానే ఓనర్షిప్ రివ్యూస్ కూడా స్టార్ట్ చేసాం. సో మీ ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా సో ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఇన్స్టా పేజ్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను ఓనర్షిప్. మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. అలాగే డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.